మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. గోపి, నిన్ను సృజనిని కాపాడుకోవాల్సిన బాధ్యత నాకుంది. నీకేదో ప్రమాదం తలపెట్టడానికి ఆ వసుధ పంపించిందేమోనని నాకు భయం వేస్తోంది. నా మనసు నాకు బలంగా చెబుతోంది నీకేదో జరిగిందని, మీరు ప్రమాదంలో ఉన్నారు అని. నేను మిమ్మల్ని ఎలాగైనా కాపాడుకోవాలి. ఎక్కడున్నారు? కరెంట్ ఎక్కడుంది? ఎవరి కారిది? ఈ కార్ ఎవరిదై ఉంటుంది? సృజన కార్ కాదే ఇది. ఈ కొండపైకి వెహికల్సే వెళ్ళవు. వాళ్ళు లోన్లీ ప్లేస్కి వచ్చారంటే బహుశా ఇక్కడికే వచ్చి ఉండొచ్చు. కొండ మీద ఉన్నారేమో చూద్దాం. గోపి, మీరిద్దరూ ఎక్కడున్నారు? గోపి, గోపి, సృజన, గోపి, సృజన, గోపి, సృజన. గోపి, అక్కడెవరో పడిపోయి ఉన్నారు. నా గోపి కాదు కదా?
నేను భయపడుతున్నట్టుగా గోపికి సృజనకి ఏం కాలేదు కదా? దేవుడా, నువ్వే కాపాడాలి. వాళ్ళిద్దరికి ఏమీ అవ్వకూడదు. వాళ్ళని నువ్వే రక్షించాలి. ఎవరో పొరపాటున కొండ మీద నుంచి జారిపడినట్టున్నాడు. ఏవండి, ఏవండి, హలో, ఏవండి, మిమ్మల్నే. ఏవండి, ఏంటండి ఇలా పడిపోయారు? పొరపాటున కాలే విన్న జారారా? ఒక అందమైన ఐస్ క్రీమ్ మీద కన్ను పడి వచ్చాను. దానిని రోజు తనివిదీరా తినాలనుకున్నాను. కానీ అప్పుడు దాన్ని ప్రేమించిన వాడొచ్చి నాతో గొడవ పడ్డాడు. వాణ్ణి చంపేద్దాం అనుకున్నాను. కానీ వాడికి బలం ఎక్కువ అనుకుంటా, నన్ను తోసేశాడు. నేను చచ్చిపోయాను అని అనుకున్నాను. కానీ నువ్వు నన్ను బ్రతికించావు. కాదు, నీకోసం బతికించుకున్నావు. ఏంటిది పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? అవును, నాకు పిచ్చే. అందాన్ని అనుభవించాలనే పిచ్చి. అందమైన నీలాంటి కసిబొమ్మని చూస్తే కసి కసి. ఆ కసి దానం మీద తీర్చుకోవాలని ఇక్కడి దాకా వచ్చాను. కానీ అది తప్పించుకుంది. నా బ్యాడ్ లక్, దాని గుడ్ లక్. కానీ ఇప్పుడు నాకు గుడ్ లక్ స్టార్ట్ అయింది. ఆ కసి బొమ్మ పోయింది, ఈ కసి బొమ్మ వచ్చింది. ఈరోజు నా టైం బాగుంది. చుట్టూ చీకటిగా ఉంది. మనిద్దరం తప్ప ఎవ్వరూ లేము. హ్యాపీగా కసి కసిగా ఎంజాయ్ చేద్దాం. తర్వాత ఎవరి దారిన వారు వెళ్ళిపోదాం. రా. పళ్ళు రాలిపోతాయి. ఏ పిచ్చి పిచ్చిగా ఉందా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు?